మనందరం ఎప్పుడు వీలైతే అప్పుడు కలుస్తూనే ఉందాం. అది చెప్పడానికి బాగానే ఉంది, జరగడం కష్టమేమో. రేయ్, మనసులో కలవాలని ఉంటే మనకెన్ని బాధ్యతలున్నా కలుసుకోవచ్చు, మనం ఎంత దూరంలో ఉన్నా కలుసుకోవచ్చు. మనం అందరం కలిసి ఏర్పాటు నేను చేస్తాను. ఒరే 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 ఒరే, అందరూ తిన్నారా? మెస్ మూసేస్తున్నారు అక్కడ. డియర్ ఫ్రెండ్స్, ఏంట్రా ఇది? పెళ్ళై పిల్లలు కూడా పుట్టారు, మీరు ఇంకా మారలేదురా. ఇలా గోల్ చేసి సరదాగా ఉండి రిఫ్రెష్ అవడానికి మనం అంతా ఇలా కలుసుకుంది. అవును, దిగు. అరే కేవలం మనమే కాదురా, మనతో పాటు మన ఫ్యామిలీస్ కూడా రిఫ్రెష్ కావాలి. ఓకే రా, ఓకే ఓకే. ఇప్పుడు నా కొడుకు డాన్స్ చేస్తాను. రే, ఇప్పుడు నా కూతురు డాన్స్ చేస్తుంది చూడరా. ఒరే మాటల తర్వాత అందరూ తిన్నారా లేదా? తిన్నావురా బాబు, తిన్నావురా నాయను, వీడు మారడిక. అన్నట్టు రే, నా బిజినెస్ డీల్ ఓకే అయింది. ఇక నేను స్విట్జర్లాండ్ లో సెటిల్ అవుతా. అరే, నేను కూడా నా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ని ఢిల్లీకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇక నుంచి నేను అక్కడే ఉంటాను. రే, మనందరం దగ్గర ఉండటం వల్ల అప్పుడప్పుడు కలుసుకుంటున్నాం. ఇలా మీరు తల ఊరు వెళ్ళిపోతే కలవడం వీలవుతుందా? అది కాదురా, అప్పుడు అనుకున్నాం, ఇప్పుడు కలిసాం కదా. రేయ్, మనసుంటే మార్గం ఉంటుంది. మనం మళ్ళీ తప్పకుండా కలుస్తాం చూడు. తప్పకుండా. రే ప్రభా, ఇట్రా. ఏంటంకుల్? డాన్స్ సూపర్ గా చేసావురా. ఏ క్లాసు? 7th అంకుల్. అవునా? ఏ ర్యాంక్ ఏంటి? అంకుల్ తో ఇదే పెద్ద ప్రాబ్లం. 7th క్లాస్ సెకండ్ ఇయర్ రా. ఒరేయ్, ఈ డాన్స్ లో ఆటలు కాదు, ముందు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి.
What's your name? ప్రభాస్. Your phone number? Hello, handsome. Prabha, నిషా రేపు 9కి వచ్చి పికప్ చేసుకుంటా, ఓకే? ఏంటి? I love you. చోకా. సారీ నిషా, నాకు ఆ ఉద్దేశం లేదు. ఏంటమ్మా నిషా, వాయిస్ డల్గా ఉందేంటి? చెప్పమ్మా, పర్లేదు. అన్ని మనసులోనే దాచుకుంటావు, ఏది బయట. అన్నా అన్నా, ఆ ఫ్లేవర్ కాంటాక్ట్ రావుస్ కంపెనీకి పోయిందన్నా, మనకు 30 కోట్లు లాసు. అబ్బా, అమ్మాయితో మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను. అమ్మా, నేను రావడానికి లేట్ అవుతుంది, నువ్వు భోంచేయి తల్లి. ఓకే. I am confident, sir. Certainly there is no chance of leakage at all. I am sure. Yes, sir. I think we have failed in guessing the entire process. In fact, we would have been submitted this earlier. ఎమోషన్ చెప్పడానికి ఇంగ్లీష్ అక్కర్లేదురా, ఏ భాష అయినా ఓకే. నువ్వు మేనేజ్ చేస్తున్నా నీ టెన్షన్ అర్థమవుతుంది, దాన్ని వెనకున్న ఇంటెన్షన్ అర్థమవుతుంది. చెప్పరా, వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావు? లేదు సార్, నేనేం తీసుకోలేదు. ట్రస్ట్ మీ, నిజం సార్. 30 కోట్లు నాకు పెద్ద మ్యాటర్ కాదురా, 3 రోజుల్లో సంపాదిస్తాను. కానీ నన్ను మోసం చేసావు చూడు, అది భరించలేదురా. చెప్పెంత తీసుకున్నా? నేనెవరినైనా వదిలేస్తాను, కానీ నమ్మక ద్రోహం చేసిన వాడిని వదిలేయను. ఒకవేళ వదలాల్సి వస్తే ఇలా వదిలేస్తాను. ఈవిడ ప్రభాస్ తల్లి. 30 రోజుల్లో ఆంగ్ల భాష పుస్తకాన్ని 30 ఏళ్ల నుంచి చదువుతున్నా ఇప్పటికీ 30 పదాలు కూడా రాలేదు. ఈరోజు సిటీలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. పుర్రికో బుద్ధి జెహోకో రుచి అన్నట్లు ఓ కాలేజ్ స్టూడెంట్స్ తమ ఫేర్వెల్ పార్టీని కాలేజ్ క్యాంపస్లో కాకుండా విభిన్నంగా వివిధ ప్రాంతాల్లో డాన్సులు చేస్తూ జరుపుకున్నారు. దీనివల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. అయ్యో ప్రభా, నా పరువు తీస్తున్నావు కదరా. ఏంట్రా నీ కాలేజ్ గోయింగ్? ఐ డాడ్ ఇట్ టెల్లింగ్. దీనిపై మరిన్ని అప్డేట్స్ గంటకి ప్రత్యక్షంగా ప్రసారం అవుతూ ఉంటాయి. చూస్తూనే ఉండండి నిరంతర ప్రత్యక్ష ప్రసారాలు. హలో, యాండి టీవీ చూసారా? ఇంటికొచ్చి చూస్తానులే. యువర్ సన్ డాన్సింగ్ రోడ్స్, మన పరువు అంతా గంగలో మిక్సింగ్. షట్ అప్. నా టెన్షన్లో నేనుంటే ఫోన్ పెట్టే. ఎవరనుకుంటున్నావు? క్రిమినల్ లాయర్ హనుమంతరావు గారు. అందుకే వద్దంటున్నా. ఏం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? ఏంట్రా అక్కడ గొడవ? వీడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఎందుకండి ఇన్నిసార్లు వచ్చి అవమానపడతారు? దయచేసి ఇంకోసారి రాకండి, మా ఉద్యోగాలు పోతాయి. నాన్నరా ఏనా రేంజ్ బెంజ్. షట్ అప్. క్లయింట్ ఇదిరా. ఓ క్లయింట్ దంట్రా. నువ్వు వెళ్ళు, సార్కి ఫోన్ చేస్తాను. పద. అంకుల్ అంకుల్, చిన్న బర్త్డే పార్టీని మీరు ఆటోలో వెళ్ళండి. నేను బాబు చేస్తాను, ఎలా అవుతా ఆయన వదులుతాడు. ఇంటికి పనే. హాయ్ రాజేష్. మిస్టర్ హనుమంతరావు, వాట్ దిస్? యువర్ సన్ పబ్లిక్ లో డాన్సింగ్, టీవీలో కమింగ్, ఎవ్రీబడి కాలనీలో లుకింగ్, పోలీస్ చేసింగ్. ఐ కాంట్ లివ్ దిస్ హౌస్. అమ్మా తల్లి, ఇంగ్లీష్ లో చంపుతామా? యు షట్ అప్.
అమ్మంటే నీకు అంత చీప్ అయిపోయిందిరా బ్లడీ ఫూల్